అస్సలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. చెన్నై నుంచి రావాలంటేనే ఇక్కడ నాకు భయం అవుతుంది. మా ఊరికి రావాలంటేనే చూడు గడ్డి, ఇంకో ఎదురుగో షాప్ ఉంది, తాగి గిలాసలు బాటిళ్ళు అన్నీ మా ఇంట్లో చెత్త చెదారం. ఏం చేద్దామంటారు మరి ఇప్పుడు? అగో చూడు అసలు ఎట్లా అంటే అమ్మా చెయ్యిలు నొప్పి లేస్తానే అసలుకి గడ్డి వీకి వీకి మళ్ళీ వస్తుంది, మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంది. ఏంద్ర స్వామి అనుకున్నా ఇంకా నేను. కానీ మా జామ చెట్టు మాత్రం అసలు ఫ్రెండ్స్ మామూలుగా లేదు తెలుసా. ప్రతి చిన్న చిన్న కాయలు కాసినాయి అసలు. చెట్టు మొత్తం జామకాయలు. ఇగో ఇప్పుడు దాకా వీకిన అక్కడ ఆల్రెడీ మార్నింగ్ వచ్చి రాగానే మొత్తం గడ్డి మొత్తం తీసేసి అవతల సైడ్ వేసిన. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బెడ్షీట్స్ విండేసి మళ్ళీ కొంచెం తీసిన బాత్రూమ్ దగ్గర. మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా స్నానాలు, అంటే స్నేక్స్ ఉంటాయి కదా అందుకోసం అంటున్నా. మామూలుగా ఇట్లా వస్తే మళ్ళీ ఇబ్బంది. ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నా, ఇంకా వాళ్ళు రాలేదు బోనాలకి. సరే ఇంట్లో క్లీన్ చేసుకోవాలి, చాలా రోజులు అయింది చేయక అని చెప్పి వచ్చిన. అంత క్లీన్ అయిపోయింది అంతే. ఇంకా నెక్స్ట్ బ్లౌజులు కుట్టడానికి చీరలు ఇవ్వాలి, అక్కడ బయటికి వెళ్ళాలి బంగ్లాకని. 3-4 చెట్లకి అంటే ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి చూస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మబ్బుల వేరే పడుతుంది, బట్టలు విండినా ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదే ఫ్రెండ్స్ మా ఇల్లు. కొండంగిలు ఎగిరి ఎగిరి రేకులు ఇరగొట్టినాయి ఫ్రెండ్స్. ఇది కిచెన్ ఫ్రెండ్స్. లోపల ఇల్లు అంటే ఇంట్లో సామాన్లన్నీ బెడ్రూమ్లో పెట్టినాము. ఇది మా ఇల్లు అన్నట్టు. ఇంకెవ్వరం ఉండం కదా, ఇట్లా ఉంటుంది అన్నట్టు మనుషులు లేకపోతే. ఇగో ఫ్రెండ్స్ మా మామయ్య చనిపోయాడు. చనిపోయి ఇప్పటికి 14 సంవత్సరాలు అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళ డాడీ ఫస్ట్ మామయ్య, తర్వాతకి వాళ్ళ డాడీ. ఇది వచ్చి మా పెళ్ళికి వచ్చిన ఫ్రేమ్. నవీన్ విత్ ప్రియాంక. ఓకే ఫ్రెండ్స్, మరి గుడ్ మార్నింగ్. ఇదేం నా పొద్దుగాల వీడియో. వచ్చి మా నాయనమ్మ వాళ్ళ ఇల్లు, నవీన్ వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇల్లు. ఇల్లు మనది, అన్నీ మనయే ఫ్రెండ్స్. 1 2 3 4 అన్నీ మన వాళ్ళే. ఇంకా గేట్లు ఒకటే పెట్టలే ఫ్రెండ్స్. ఇప్పటికి 6 సంవత్సరాలు గేట్లు పెట్టక.